హిందూ బంధువులందరికీ ఆ గోపాలుని సేవించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కృష్ణాష్టమి కృష్ణం వందే జగత్తు. ఈ విశ్వానికి గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి ఈ మొత్తం విశ్వానికి గురువుగా నిర్వహించింది. ఏదైతే అర్జునుడు మరి నేను కురుక్షేత్రంలో యుద్ధం చేయలేను, నా ముందున్నదంతా కూడా నా సపరివారం కనిపిస్తూ ఉంది, వారిని చూసి నేను నిలబట్టుకోలేను అన్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో భగవద్గీత తనకి బోధించి మరి ఆ సంగ్రామం చేస్తున్నటువంటి మహానుభావులు ధర్మాన్ని రక్షించినటువంటి నిజంగా ఈరోజు ఏదైతే ఆ రోజు హిందూ ధర్మానికి ఏదైతే ఆ రకంగా కౌరవులందరూ కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన ధర్మం నిలబెట్టారు. మరి ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా హిందువులకు అదే రకమైనటువంటి ఇంకా బాధలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు బదలాడేటటువంటి ఏరియాలలో మన వాళ్ళందరికీ ఇబ్బంది పడుతుంటే హిందువులందరూ కూడా ఏకతాటిపై రాలేదు. ఏ రోజైతే హిందువులందరం ఏకతాటిపై రాలేమో ఆ రోజు మనము మన గ్రామాలు వదిలిపెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎక్కడైతే భారతదేశంలో హిందూ సంస్కృతి కృష్ణ భగవాన్ యొక్క లీలలు ఉన్నటువంటి ఇక్కడ భారతదేశంలో మరి విభిన్న మతస్థులు ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంస్కృతిని ఖరాబ్ చేసి మన సంస్కృతిని కూడా రకరకాల సంస్కృతి తర్వాత ఏమైపోయిందంటే ఈరోజు హిందువులందరికీ కనుక హిందువులందరూ కూడా ఈ విధంగా పండుగలకు ఏ విధంగా చేస్తాము హిందువులు కూడా పూజా విధానం చేసుకుని కాపాడాల్సిన అవసరం లేదు. మనమందరం కులపరంగా ఆలోచించకుండా హిందువులందరం ఒకటే అన్నప్పుడు మనం పక్క మరి ఎదుర్కోగలుగుతామని చెప్పి మేము తెలియజేస్తూ మరి నిజంగా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున్నటువంటి కృష్ణాష్టమి సందర్భంగా వారందరూ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ గణేష్ నగర్ యొక్క కృష్ణుడి యొక్క ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరూ కూడా ప్రతి సంవత్సరం దినదినగా చేస్తున్నటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరు దర్శించాలని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తుంటే వారందరికీ ధన్యవాదాలు. ఆ కృష్ణుడి యొక్క కర్ణ కటాక్షాలు మరి ఆయన జీవనం ఇచ్చినందుకు వారికి సదా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి జై బోలో కృష్ణ భగవానికి.